హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ ఆన్లైన్ క్లాసెస్. సో మనం పార్ట్నర్షిప్ పార్ట్ 3కి వచ్చామండి. సో ఫస్ట్ పార్ట్ లో మనం 14 క్వశ్చన్స్ చూసాం, నెక్స్ట్ పార్ట్ 14 క్వశ్చన్స్. సో రిమైనింగ్ 14 క్వశ్చన్స్ మనం ఈ పార్ట్ 3లో చూడడం జరుగుతుంది అనమాట. ఓకే, సో చూడండి 29th క్వశ్చన్. ఎక్స్ అండ్ వై ఇన్వెస్టెడ్ ఇన్ ఏ బిజినెస్, దే ఎర్న్ సమ్ ప్రాఫిట్ విచ్ దే డివైడెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3. ఇఫ్ ఎక్స్ ఇన్వెస్టెడ్ ₹40,000, ద అమౌంట్ ఇన్వెస్టెడ్ బై వై ఈస్. చూడండి, ఎక్స్వైలు వ్యాపార భాగస్వామ్యులు అంట, వారికి వచ్చిన లాభాన్ని 2:3 నిష్పత్తిలో పంచుకున్నారంట. ఎక్స్ పెట్టుబడి 40,000 అయితే వై పెట్టుబడి ఎంత? ఏముందండి అసలు ఇది క్వశ్చన్? అసలు 2:3 అంట, 2:3 నిష్పత్తిలోని వాళ్ళు లాభాన్ని పంచుకున్నారంటే వాళ్ళు పెట్టుబడి కూడా ఇంతే పెట్టాలి. సో ఎక్స్ వచ్చేసి 40,000 అంట. ఎక్స్ 40,000 అయితే క్లియర్ గా చూసుకోండి సింపుల్ గా. అప్పుడు వై ఎంత అవ్వాలి? 20,000 రెట్లు ఉంది. 20,000 రెట్లు అంటే 60,000 డైరెక్ట్ గా చెప్పేయచ్చండి. సో ఆన్సర్ ఏంటంటే వై పెట్టుబడి ఎంత? 60,000. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. మానిక్ రిసీవ్డ్ ₹6,000 యాజ్ హిస్ షేర్ అవుట్ ఆఫ్ ది టోటల్ ప్రాఫిట్ ఆఫ్ ₹9,000 విచ్ హీ అండ్ రోనక్ ఎర్న్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ 1 year. ఇఫ్ మానిక్ ఇన్వెస్టెడ్ ₹20,000 ఫర్ 6 months whereas రోనక్ ఇన్వెస్టెడ్ హిస్ అమౌంట్ ఫర్ ద హోల్ ఇయర్, వాట్ ఈస్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ బై రోనక్? చూడండి, మంచి క్వశ్చన్ ఇది. ఒక సంవత్సరం తర్వాత వచ్చిన లాభాన్ని 9,000లో మానిక్ తన వాటాగా 6,000 తీసుకున్నాడు. మానిక్ 6,000 తీసుకున్నాడు అంటే రోనక్ ఎంత తీసుకుంటాడు? 3,000 తీసుకుంటాడు. అంటే నిష్పత్తి ఏంటి? వాళ్ళ లాభాల నిష్పత్తి 2:1 కింద ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. 6 మాసాల పాటు ₹20,000 మానిక్ పెట్టాడంట. మొత్తం సంవత్సరం రోనక్ పెట్టుబడులు పెట్టాడంట. అప్పుడు రోనక్ పెట్టుబడి ఎంత అని మనం అడుగుతున్నారండి. చూడండి, మంచి క్వశ్చన్ ఇదేంటి. మొత్తం 20,000 పెట్టాడండి. ఎవరు? మనకి మానిక్ పెట్టాడు. 20,000 పెట్టాడు. కానీ ఎన్ని నెలలకు పెట్టాడు? 6 నెలలకు మాత్రమే పెట్టాడు. రైట్. ఇప్పుడు రోనక్ ఎంత పెట్టాలి? రోనక్ వచ్చేసి ఎంత పెట్టాలి? మొత్తం సంవత్సరానికి పెట్టాలంటండి. సో ఫైనల్ గా వాళ్ళ లాభాల నిష్పత్తి 2:1 రావాలి. సో సింపుల్, ఇంకేముందండి. 6 ఒకట్లు 6 2, 2 ఒకట్లు 2, 10,000. సో చూసుకోండి, 2 5,000 10,000 అంటే ఒక 5,000 అవ్వాలి. అంటే ఎక్స్ ఎంత అవ్వాలి? 5,000 అవ్వాలి. అసలు సింపుల్ క్వశ్చన్ చూసిన వెంటనే మనం అర్థం చేసుకోవచ్చండి. ఇక్కడ 20,000 అన్నారు కదా, మనం ఏం చేయొచ్చు? 20,000 అన్నారు కదా, చూసిన వెంటనే ఏం చేయొచ్చు? 6 నెలలు అన్నారు అంటే ఇక్కడ ఆటోమేటిక్ గా సగం అయిపోతుంది, అంటే 10,000 అయిపోతుంది. కానీ మళ్ళీ లాభం కూడా 2 ఉంది అంటే మళ్ళీ దీనికి సగం అయిపోతుంది, అంటే 5,000 అయిపోతుంది అని చెప్పేసి అనేసి వెంటనే ఆప్షన్ బి 5,000 అని పెట్టచ్చు. అది మనం అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ అర్థం చేసుకుంటే అంత సింపుల్ గా చేసేసాలి. యాక్చువల్లీ పేపర్ మీద పెన్ పెట్టకుండా ఒకసారి ఇక్కడ ఏంటి 2 times, ఇది 2 times, ఇక్కడ కూడా 2 times ఉంది. ఎందుకంటే ఇది సంవత్సరం, ఇది 6 నెలలు మాత్రమే. సో అంటే మొత్తం 4 times ఉంది. సో ఇది దీనికి by 4 చేయండి, 5,000 వస్తుంది. సింపుల్. క్వశ్చన్ అర్థం చేసుకోవాలండి. అప్పుడు మనం పేపర్ మీద పెన్ పెట్టకుండా చేయగలం. అది మనకి ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A, B and C enter into a partnership with a capital in which A's contribution is ₹10,000. If out of a total profit of ₹1,000, A gets ₹500 and B gets ₹300, what is then C's capital is? చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్. ఏ తన వాటాగా 10,000 పెట్టుబడితో ఏబిసిలు వ్యాపార భాగస్వామ్యాలు అయ్యారంట. మొత్తం లాభం ₹1,000 అయితే అందులో 500 ఏకి, 300 బికి వస్తే సి మూలధనం ఎంత అంటున్నారు. ఇప్పుడు చూడండి, 500 ఏకి వచ్చింది, బికి 300 వచ్చింది, అంటే సికి మిగిలిన 200 వచ్చింది. అంటే ఆ లాభాల నిష్పత్తి ఏమున్నాయి? 5:3:2గా ఉన్నాయి. ఏ ఎంత పెట్టాడు? 10,000 పెట్టాడు. అంటే ఎన్ని రెట్లు ఉంది? 2,000 రెట్లు ఉంది. సో దీనికి 2,000 రెట్లు ఉంటుంది సికి, అంటే 4,000 పెడతాడు సి. సింపుల్ అసలు క్వశ్చన్ అండి ఇది. మనం చూసిన వెంటనే అసలు పేపర్ మీద పెన్ పెట్టకుండా చేయొచ్చు. ఇది 5 అయింది, ఇది 3 అవుతుంది, ఇది 2 అవుతుంది. 5:3:2. 5కి ఎన్ని రెట్లు ఉంది? 10,000, 2,000 రెట్లు. సో 2 కూడా 2,000 రెట్లు ఎంత? 4,000. అంటే సి పెట్టుబడి 4,000 అవుతుంది అని మనం చూసిన వెంటనే చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ, బి అండ్ సి స్టార్టెడ్ ఏ షాప్ బై ఇన్వెస్టింగ్ ₹27,000, ₹72,000 and ₹81,000 respectively. At the end of the year, the profits were distributed among them. If C's share of profit is ₹36,000, then the total profit was ₹27,000, ₹72,000, ₹81,000 వరుస పెట్టుబడులతో ఏబిసిలు వ్యాపారం ప్రారంభించారంట. ఒక సంవత్సరం చివర లాభాలు పంచుకున్నారంట. లాభంలో సి వాటా 36,000 అయితే మొత్తం వారికి వచ్చిన లాభం ఎంత అంటున్నారండి. చాలా సింపుల్ క్వశ్చన్. ఏముందండి, వాళ్ళ లాభాలు ఏ నిష్పత్తిలో వస్తాయి? 27:72:81 నిష్పత్తిలో. 27:72:81.
రైట్. సో మనం 9 టేబుల్లో క్యాన్సిల్ చేస్తాం. 9 3s 9 8 72 9 9s 81 3:8:9 ఇంకేం క్యాన్సిల్ అవ్వట్లేదు. ఓకే. సో ఇప్పుడు ఏమన్నాడు, సి వాటా 36,000 అన్నాడండి. 36,000 అంటే 9 భాగాలు 36,000 అవుతుందంటే ఒక భాగం 4,000 అవుతుంది అని అర్థమైంది. మనల్ని ఏమడుగుతున్నాడు క్వశ్చన్, మొత్తం వచ్చిన లాభం అన్నాడు. సో 9 8 73 20 మొత్తం 20 భాగాలు 20 × 4,000 ఎంత అండి, 80,000. సింపుల్ క్వశ్చన్ అండి. చూసిన వెంటనే ఆన్సర్ చేసుకోవచ్చు ఇలాంటి క్వశ్చన్స్. మనం ఫాస్ట్గా ఉండాలి. మన ప్రిపరేషన్ అనేది మంచిగా ఉంటే మనం చాలా చాలా ఈజీగా ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేసుకోగలం. పార్ట్నర్షిప్ అన్ని క్వశ్చన్స్ ఇంతే అండి. మొత్తం రేషియోస్ తీసుకోవడం, సింపుల్గా సాల్వ్ చేసుకోవడం. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. A and B started a business jointly. A's investment was thrice the investment of B and the period of his investment was 2 times the period of investment of B. If B received rupees 4,000 as profit, then their total profit is. చూడండి మళ్ళీ సింపుల్ క్వశ్చన్. ఏమన్నాడు, బి మూలధనానికి 3 రెట్లు గాను బి పెట్టిన మూలధన కాలానికి 2 రెట్లు కాలానికి ఏ పెట్టుబడి పెట్టగా లాభంలో బి వాటా 4,000 అయితే మొత్తం వచ్చిన లాభం. క్లియర్ గా చూడండి ఏమంటున్నాడు, ఏ బి వచ్చేసి ఎక్స్ పెడితే, ఓకే, బి ఏ ఎంత పెడుతున్నాడు, 3x పెడుతున్నాడు, దాన్ని 3 రెట్లుగా పెడుతున్నాడు. అసలు ఇక్కడ ఎక్స్ అని కూడా అనుకోకర్లేదండి. ఏంటంటే 1 పెట్టుకుంటే ఇతను 3 పెడుతున్నాడు, ఇతనికంటే డబల్ టైం అంటే ఇంటూ 2. సో 6:1 కింద వాళ్ళ నిష్పత్తి ఉంటుందని అర్థమైంది. ఒక భాగం ఎంత, 4,000. రైట్, 4,000 ఎందుకంటే ఇది బీది కదా, బీకి వచ్చిన లాభం 4,000. మొత్తం లాభం ఎంత అంటాను, మొత్తం ఎంత అండి, 6 + 1 మొత్తం 7 భాగాలు. 7 × 4,000 అంటే 28,000 అవుతుంది. ఒక భాగం 4,000, 7 భాగాలు ఎంత, 28,000. సింపుల్ క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ₹21,000 and is joined afterwards by B with ₹36,000. After how many months did B join if the profits at the end of the year are divided equally? చూసుకోండి ఏమంటాడు, ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ డిడ్ బి జాయిన్ ఇఫ్ ద ప్రాఫిట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఆర్ డివైడెడ్ ఈక్వల్లీ. ఇప్పుడు క్లియర్ గా చూడండి క్వశ్చన్ మంచిగా ఉంది. ఏంటి, ₹21,000తోని ఏ వ్యాపారం మొదలు పెట్టాడంట. కొంతకాలం తర్వాత ₹36,000తో పెట్టుబడితో బి వ్యాపారంలో చేరాడు. కానీ కొంతకాలం అన్నాడు, ఎన్ని నెలల తర్వాత చేరాడో మనకు తెలియదు. కానీ ఏం జరిగింది, సంవత్సరం చివరి వచ్చిన లాభాలు పంచుకోగా ఇద్దరికి సమానంగా వచ్చాయంటండి వాటాలు. సో అంటే నిష్పత్తి ఏమైపోయింది, 1:1 అయిపోయింది. సో ఎన్ని నెలల తర్వాత బి వ్యాపారంలో చేరాడు. సింపుల్ క్వశ్చన్. ఏంటి ఇప్పుడు 21,000 పెట్టాడు. సో సింపుల్ ఏంటి, మన ఇక్కడ 3 సున్నాలు మనం తీసుకోవచ్చు అని ముందే చెప్పుకున్నాం. సో 21 ఇతను 12 నెలల్లో పెట్టాడు. కాకపోతే ఇతను ఏం చేశాడు, 36 ఎన్ని నెలల్లో పెట్టాడో మనకు తెలియదు. ఓకే. సో ఎన్ని నెలల తర్వాత బి వ్యాపారంలో చేరాడు. ఈ క్వశ్చన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ ఎక్స్ ఏంటి, ఎన్ని నెలలకు బి పెట్టాడో అది మనం తెలుసుకున్నాం ముందు. 12 1 12 3. కానీ ఏం తెలుసు మనకి, 1:1 రావాలని తెలుసు. సో ఏంటి ఇప్పుడు 21 ఉందంటే ఇక్కడ 21 రావాలంటే 3 × 7 ఉండాలి. సో 7 నెలల వరకు 7 నెలలు బి పెట్టాడని అర్థం. సో ఆన్సర్ 7 కాదండి. దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు, 7 నెలలు పెట్టాడంటే బి పెట్టుబడిని 5 నెలల తర్వాత జాయిన్ అయితేనే కదా మిగతా 7 నెలలు ఉంటే ఆ 7 నెలలు పెట్టాడు. సో 5 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు. వ్యాపారంలో ఎన్ని నెలల తర్వాత చేరాడు అనేది ప్రశ్న. చూసుకోండి ఇక్కడ ఆప్షన్ లో మనకి ఈ అని చెప్పి 7 అని ఉంటే 7 అని పెట్టేయకూడదు. క్వశ్చన్ ని చదువుకొని క్లియర్ గా చూసుకొని, ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ చాలా మంది చేస్తుంటారండి. సో ఆ మిస్టేక్స్ మనం ఎప్పుడు చేయకూడదు అన్నమాట. సో ఆన్సర్ ఏమవుతుంది, 5 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ బిగాన్ ఏ బిజినెస్ విత్ ₹85,000. He was joined afterwards by B with ₹42,500. For how much period does B join if the profits at the end of the year are divided in the ratio 3:1? మళ్ళీ సేమ్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. ఏంటంటే 3:1 నిష్పత్తిలో చివరగా డివైడ్ చేయాలంటండి. ₹85,000 పెట్టుబడితో ఏ వ్యాపారం ఆరంభించాడంట. కొంతకాలం తర్వాత బి వచ్చేసి ₹42,500 పెట్టుబడితో బి అతనితో కలిశాడంట. సంవత్సరానికి వచ్చిన లాభాలలో వారిద్దరు వాటాలు 3:1గా ఉంటే బి ఎన్ని నెలల్లో వ్యాపారంలో ఉన్నాడు, ఎన్ని నెలలు వ్యాపారంలో ఉన్నాడంట. ఇప్పుడు చూసుకోండి క్వశ్చన్ ఎలా ఉంది. క్వశ్చన్ ఏ అడుగుతున్నాడో క్లియర్ గా చూసుకోవాలి. సో మనకేం తెలుసు, ఫైనల్ గా వాళ్ళ నిష్పత్తి 3:1 అవ్వాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాం ఏంటిది, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, క్యాన్సిల్ చేసుకుంటున్నాం. ఓకే. ఇదేంటి 425, ఇది 850. ఏంటి డబల్ ఉందండి, ఇది 1 ఇది 2. రైట్, అంటే ఇది ఏమవుతుంది, ఇది 2 అయింది, ఇది 12 నెలల్లో పెట్టుకున్నారు. కానీ ఇక్కడ 1 ఉంది, ఎన్ని నెలలు పెట్టారో తెలియదు మనకి. సో ఇంకేముందండి, 2 × 12 24:x అండి.
అంటే దీనికి ఇది 3 రెట్లు ఉందండి, అంటే దీనికి ఇది 3 రెట్లు ఉండాలండి, అంటే ఎక్స్ ఎంత అవ్వాలండి 8 అవ్వాలండి. సో 8 నెలలు బి పెట్టాడు, వ్యాపారంలో బి 8 నెలలు ఉన్నాడు, పెట్టుబడిని పెట్టాడు. ఇక్కడ మనం సింపుల్ క్వశ్చన్ చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది. క్వశ్చన్ని అర్థం చేసుకున్నామా, సింపుల్గా సాల్వ్ చేసుకున్నామా, అంతే అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ స్టార్ట్స్ బిజినెస్ విత్ ₹3,500 అండ్ ఆఫ్టర్ 5 months B joins with A as his partner. After a year, the profit is divided in the ratio 2:3. What is B's contribution in the capital? చూసుకోండి, మంచి క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. చూడండి, రూపాయలు 3,500తో వ్యాపారంలో ఆరంభించగా 5 నెలల తర్వాత బి భాగస్వామిగా చేరాడంట. 1 సంవత్సరం చివర వారి లాభాలు 2:3, చివరగా ఏంటి వాళ్ళ లాభాలు 2:3 నిష్పత్తిలో పంచుకున్నారంటండి. ఇప్పుడు బి మూలధనం ఎంత అంటున్నారు. చూసుకోండి, ఆప్షన్స్ అన్నిటికీ 2 సున్నాలు చివరిలో ఉన్నాయి కాబట్టి ఆ 2 సున్నాలను అందాలు తీసేద్దాం. అప్పుడు అంటే ఈ 2 సున్నాలు తీసేస్తాం, దాని 2 సున్నాలు కూడా తీసేద్దాం. అంటే ఇది 35 తీసుకుంటాం. 35 ఇంటూ ఇతనేంటి ఏ వచ్చేసి మొత్తం 12 నెలలు ఉన్నాడు కదా, 12 నెలలు ఉన్నాడు. కానీ బి ఏం చేశాడు, బి ఎక్స్ పెట్టాడు అనుకుందాం. బి వచ్చేసి 5 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు, అంటే 7 నెలలు మాత్రమే ఉన్నాడు. సింపుల్, ఇంకేముందండి 7 1లు 7 5లు. ఓకే, సో ఇప్పుడు ఏంటి ఇక్కడ దీన్ని ఏమని రాసుకోవచ్చు, 5 60 ఈజ్ టు ఎక్స్ అండి, అంటే 2కి 30 రెట్లు ఉంది. సో దీనికి 30 రెట్లు ఉండాలంటే 90 అవ్వాలి, రైట్. సో 2 సున్నాలు తీస్తాంగా, అంటే 9,000. సింపుల్, 2 సున్నాలు పక్కన పెట్టుకున్నట్టు 9,000. సింపుల్ క్వశ్చన్ అండి, అర్థం చేసుకోవడం సింపుల్గా. అసలు ఆ రేషియోస్ చూడండి ఎంత ఈజీగా ఎలా రాసుకుని అలా క్యాన్సిల్ చేసుకుంటే అలా ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, బట్ ఏంటి ఫైనల్గా ఏం చెప్తున్నాడు, ఫైనల్గా ఇచ్చిన రేషియో ఇది. సో మనం ఎంత చేసినా ఫైనల్గా ఈ రేషియో రావాలి అంటే ఏం చేయాలనేది చూసుకోవాలి. 2కి 30 రెట్లు, సో 3కి 30 రెట్లు ఉండాలి. అది సింపుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ అండ్ బి స్టార్ట్స్ ఏ బిజినెస్ జాయింట్లీ. ఏ ఇన్వెస్ట్ ₹16,000 for 8 months and B remains in the business for 4 months. Out of total profit, B claims 2/7 of the profit. How much money was contributed by B? చూడండి, ఏ బిలు ఉమ్మడి వ్యాపారం ఆరంభించారంటండి. 8 నెలల పాటు పెట్టుబడి ₹16,000తో ఏ ఉన్నాడంట. 4 మాసాల పాటు వ్యాపారం చేయగా బి వచ్చేసి వ్యాపారం చేశాడంటే మొత్తం లాభంలో 2/7 వంతు. క్లియర్ గా చూసుకోండి, దీని మీనింగ్ ఏంటి, 2/7 వంతు వచ్చిందంటే మిగతాది ఎవరికి వచ్చింది, 5/7 వంతు ఏకి వచ్చినట్టు. ఇది బికి వచ్చిందంటే ఇది ఏకి వచ్చిందంటే వీళ్ళ నిష్పత్తి ఏమవుతుంది, ఏకి 5 భాగాలు వస్తే బికి 2 భాగాలు వస్తున్నాయి, అంటే 5:2గా నిష్పత్తిగా చివరగా వచ్చాయి. ఇది మనం చూసుకోవాలండి, ఇలా రాసుకోవాలి. అప్పుడు మనకి ఆన్సర్ ఏంటనే వచ్చేస్తుంది. ఇంకేముందండి, బి వాటా అయితే తన వాటాగా బి పెట్టిన మూలధనం ఎంత అంటున్నారు. సింపుల్, అన్నిటికీ చివరిలో 2 సున్నాలు ఉన్నాయి, ఆ 2 సున్నాలు మనం ఇక్కడ తీసేద్దాం. సో ఇది 160 అవుతుంది. 160 ఇంటూ ఇది ఎన్ని నెలలు ఏ పెట్టాడు, 8 నెలలు పెట్టాడు. ఇక్కడ బి ఎంత ఎక్స్ అని అనుకుంటే ఎన్ని నెలలు పెట్టాడు బి, 4 మాసాలు మాత్రమే పెట్టాడు. సింపుల్, ఇంకేముందండి క్యాన్సిల్ చేసుకుంటాం మనం. 4 1s are 4 2s are. ఓకే, 2 into 160 అంటే ఇక్కడ 5కి ఎన్ని టైమ్స్ ఉందో చూసుకోవాలి. 5కి ఎన్ని టైమ్స్ అవుతుందండి, 5 3s are 15, 5 2s are అంటే 160ని 5 into 32 రాసుకోవచ్చు. సో 5 into 32 into 2 అంటే 5 into 64 అవుతుందండి ఇది. సో 2 into 64 అంటే ఎంత అండి, 128. సో 128, 2 సున్నాలు తీసాగా అది అయిపోతుంది. సింపుల్ అండి, క్వశ్చన్ని అర్థం చేసుకోవడం, వెంటనే సాల్వ్ చేసుకోవడం. ఓకే, మొత్తం పార్ట్నర్షిప్ మొత్తం ఒకేలా ఉంటాయండి, క్వశ్చన్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. సో మనకు ఆ కాన్సెప్ట్ కనుక నిజంగా అర్థం చేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం అయినా విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 2 friends P and Q started a business investing in the ratio of 5:6. R joined them after 6 months investing an equal amount equal to that of Q's. At the end of the year, 20% profit was earned, which was equal to ₹98,000. What was the amount invested by R? చూసుకోండి, మంచి క్వశ్చన్. సో ఏంటి ఇప్పుడు ఏమన్నాడు, 5:6 నిష్పత్తిలో మూలధనంతో పీక్యూలు వ్యాపారం ప్రారంభించగా 6 నెలల తర్వాత క్యూ మూలధనంతో సమానం పెట్టుబడితో R వాళ్ళతో కలిశాడంట. ఓకే, 1 సంవత్సరం చివర వచ్చిన లాభంలో 20% మొత్తం ₹98,000 అయితే R పెట్టుబడి ఎంత అంటున్నారండి. మొత్తం వచ్చిన లాభంలో 20%
లాభంలో 20% వచ్చేసి 98,000 అయితే ఆర్ పెట్టుబడి ఎంత అని మనల్ని అడుగుతున్నారండి. సో ముందు వాళ్ళ నిష్పత్తి సింపుల్ గా కనుక్కోవచ్చు. చూడండి 5:6 అని చెప్పారు. కాకపోతే వీళ్ళు 12 నెలలు అని చెప్పారు, ఇతను 6 నెలలే. కాకపోతే సేమ్ క్యూ ఎంత పెట్టాడు అంతే పెట్టాడు, క్యూ ఎంత పెట్టాడు 6 పెట్టాడు. కాకపోతే వీళ్ళు 12 నెలలు కాబట్టి ఏంటి వీళ్ళు డబల్ అంతే. సో 10:12:6. సో క్యాన్సిల్ చేసుకుంటే 5:6:3 అండి. సో వీళ్ళ లాభాల నిష్పత్తి ఎలా ఉండాలి? 5:6:3 ఉండాలి. అంటే వీళ్ళ పెట్టుబడుల నిష్పత్తులు కూడా మనకి ఇలాగే ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో మనకి ఇక్కడ రేషియో వచ్చింది 5:6:3. ఇప్పుడు ఏమన్నారు? 20% ప్రాఫిట్ వచ్చింది అన్నారు. 20% ప్రాఫిట్ దేనికి సమానం అంటే 98,000 సమానం అన్నారు. అంటే మొత్తం పెట్టుబడి ఎంత అవుతుంది? మొత్తం పెట్టుబడిలో 20% ప్రాఫిట్ వచ్చింది. అది దేనికి? 98,000కి సమానం అని చెప్తున్నారు. సో మొత్తం పెట్టుబడి ఎంత అవుతుంది? 20% 98,000 అయితే 100% కావాలి. 100% కదా పెట్టుబడి అవుతుంది. సో అందులోనే కదా 20% ప్రాఫిట్. అంటే దీనికి 5 ఇంతలు ఉంటుంది. సో దానికి 5 ఇంతలు 0 0 0 5 8 40 0 4 5 9 45 అంటే 49 అండి. అంటే 4,90,000 ఉంది. సో ఇప్పుడు ఏంటి? వాళ్ళ పెట్టుబడులు కూడా ఇవే నిష్పత్తిలో ఉంటాయి. సో మొత్తం ఎన్ని భాగాలండి? 6 5 11 3 14 మొత్తం 14 భాగాలు చేయాలి దీన్ని. మొత్తం దీన్ని 14 భాగాలు చేయాలి. ఇప్పుడు ఏమడుగుతున్నారు మనల్ని? ఆర్ పెట్టుబడి అడుగుతున్నారు. ఆర్ పెట్టుబడి అంటే 3 భాగాలు, రైట్? సో ఆ 3 భాగాలు ఎంతో మనం ఇక్కడ కనుక్కోవాలి. సారీ, ఇక్కడ మీరు ఒక చిన్నది గమనించాలి. ఏంటి 3 భాగాలు అవుతుందా? అవ్వదు. ఇదేంటిది? లాభాల నిష్పత్తి. కానీ ఇక్కడ మనకి ఏం తెలుసు? క్యూ ఎంతైతే పెట్టారో ఆర్ కూడా అంతే పెట్టుబడి పెట్టారు అన్న విషయం మనకు తెలుసు. సో 5:6 కదా నిష్పత్తి. అంటే క్యూ ఎంత పెట్టారు? 6 భాగాలు పెట్టారు. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? 6 భాగాలే అవుతుంది. అంటే ఇంటూ 6 చేస్తాం. సో ఒక భాగం కనుక్కోవడానికి బై 14 చేస్తున్నాం, 6 భాగాలు కనుక్కోవడానికి ఇంటూ 6 చేస్తాం. సో చేయండి. 14 1s are 14 3s are 42, రైట్? 14 3s 42 అంటే మనకి ఇంకా 70 ఉంటుంది. 14 5s are 70, 3 సున్నాలు ఉన్నాయండి. 35,000 ఇంటూ 6 3 సున్నాలు వేసుకున్నాం. 6 5s are 30 0 3 6 3s 18 ప్లస్ 3 21 అంటే ఎంత వచ్చిందండి? 2,10,000 వచ్చింది. ఓకే, సో ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకోవాలి. ఇక్కడ వచ్చింది మనకి లాభాల నిష్పత్తి. బట్ మనకి ఏం తెలుసు? క్యూ ఎంతైతే పెట్టారో ఆర్ కూడా అంతే పెట్టారు అన్న విషయం మనకి తెలుసు. సో 6 భాగాలు కనుక్కోవాలి. అక్కడ లాభం వచ్చిన దాంట్లో 3 భాగాలు మనకి 6కి వస్తుందని తెలుసు. ఓకే, సో అక్కడ మనం చిన్నది కన్ఫ్యూజ్ అవ్వకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 3 partners shared the profit in a business in the ratio 5:7:8. They had partnered for 14 months, 8 months and 7 months respectively. What was the ratio of their investments? చూడండి, 3 భాగస్వాములు వ్యాపారంలో లాభాన్ని వచ్చేసి 5:7:8 నిష్పత్తిలోని పంచుకున్నారంటండి. వారు వరుసగా 14 నెలలు, 8 నెలలు, 7 నెలలు వ్యాపారంలో ఉంటే వారి పెట్టుబడుల నిష్పత్తి ఎంత అన్నారండి. అంటే చివరికి ఎంత వచ్చిందండి నిష్పత్తి? 5:7:8 వచ్చింది, రైట్? సో వాళ్ళు పెట్టింది ఎంతంట? 14 నెలలు ఒకరు పెట్టారంట, ఓకే, 8 నెలలు ఇంకోరు పెట్టారంట, 7 నెలలు ఇంకొకరు పెట్టారంట. సో ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. అంటే ఏంటి? ఇతను ఎక్స్ పెడితే ఇతను వై పెడతాడు, ఇతను జెడ్ పెడతాడు, రైట్? సో ఈ నిష్పత్తి మనకి ఇచ్చారు. ఈ నిష్పత్తి ఎంత ఇచ్చారు? 5:7:8 అని చెప్పేసి అనేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే 14x:8y ఎంత అవుతుంది? 5:7 అవుతుంది. అంటే ఏంటి? 14x/8y ఈజ్ ఈక్వల్ టు 5/7 అవుతుంది అనమాట. సో ఇలా మనం 8y/7z తీసుకుంటాం, అలాగే 14x/7z కూడా తీసుకుంటాం. సో మనం అలా అయినా కనుక్కోవచ్చు. లేకపోతే ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఏంటి? ఎక్స్ అని ఏమనుకుంటున్నాం? ఎక్స్ పెట్టుబడి పెట్టారనుకుంటున్నాం. వై వచ్చేసి వై పెట్టుబడి పెట్టారనుకుంటున్నాం. 3 partners, ఇతను ఒక పార్ట్నర్, ఇతను ఒక పార్ట్నర్ అనమాట. ఓకే, సో మనం ఇలా సాల్వ్ చేసుకోవచ్చు అండి. ఏంటి? అన్నిటినీ కూడా ఎక్స్ టర్మ్స్ కింద రాసుకుంటాం. సో అప్పుడు మనకి క్యాన్సిల్ అయిపోతాయి. అలా అయినా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ ఆప్షన్స్ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అండి. సో 5:7:8 ఉంది. 5:7:8 సెలెక్ట్ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 5:7:8 వస్తుందా? రాదు. సో ఇది రాంగ్ ఆన్సర్. ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అంటే 14 × 28, సో ఎక్స్ ప్లేస్ లో 28 పెట్టాం, ఈజ్ టు 8 × 49 ఈజ్ టు 7 × 64. మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి 2 ఆప్షన్లే కదండి ఉన్నాయి. సో ఈజీగా సబ్స్టిట్యూట్ చేసుకుని ఫాస్ట్ గా ఆన్సర్ తెచ్చుకోవచ్చు అనమాట మనం. సో 7 టేబుల్ లో క్యాన్సిల్ అవుతుంది. 7 2s 7s 7 7s
ఓకే, సో ఇంకా 8 టేబుల్ లో మనకి క్యాన్సిల్ అవుతుంది. చూడండి 2 క్యాన్సిల్ చేసింది, ఇక్కడ 4 క్యాన్సిల్ చేస్తున్నానండి. సో 8 క్యాన్సిల్ అయింది, 8 క్యాన్సిల్ అయిందండి. సో ఇంకేం మిగిలిపోయింది, 7:7:8 వచ్చింది. బట్ ఇక్కడ మనకి ఏం రావాలి, 5:7:8 రావాలి. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ఇంకా మిగిలిపోయింది ఈ ఆప్షన్, దాన్ని మాత్రం చెక్ చేద్దాం. 14 × 38 8 × 28 7 × 21. సో చూసుకోండి 7 టేబుల్ లో క్యాన్సిల్ అవుతుంది. 7 4s 7 1s 7 2s. సో ఇంకా ఏ టేబుల్ లో క్యాన్సిల్ అవుతుంది మనకి చూసుకుంటే 2 టేబుల్ లో క్యాన్సిల్ చేయండి. 2 క్యాన్సిల్ చేసాం. సో ఓకే, 2 టేబుల్ లో కూడా క్యాన్సిల్ కావట్లేదు. ఓకే, సో ఇంకా 5:7:8 రావడం ఛాన్స్ ఉందా ఇందులో? అసలు ఛాన్స్ అనేది లేదు. ఓకే, సో మనకి నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ అవుతుంది. సో ఏది రాలేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ అండ్ బి ఇన్వెస్ట్ ఇన్ ఏ బిజినెస్ ఇన్ ద రేషియో 3:2. If 5% of the total profit goes to charity and A's share is 855, the total profit is. చూడండి 3:2 నిష్పత్తిలో పెట్టుబడులతో ఏబీలు వ్యాపార భాగస్వాములు లాభంలో 5% ధర్మ కార్యాలయాలు పోగా లాభంలో ఏ వాటా వచ్చేసి 855 రూపాయలుగా వస్తే మొత్తం లాభం ఎంత అంటున్నారండి. సింపుల్ థింగ్ ఏంటి, 5% మనకి ఇక్కడ ఏం చేస్తున్నారు, చారిటీ ఇస్తున్నారంటే 95% మాత్రమే ఉంటుందండి ఇంకా. సో ఆ 95%లోని ఏకి బికి ఏ నిష్పత్తిలో వస్తాయి, 3:2 అంటే 5 భాగాలు చేస్తే అంటే 5 1s 5 9s అంటే ఒక్కొక్కరికి 19% వస్తుంది. ఒక భాగం 19%. సో 3 భాగాలు ఎంత, 57%. 2 భాగాలు ఎంత, 38%. రైట్. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ 57% ఏకి వచ్చిన వాట 855 అంటున్నాడు. సో 57% ఎంత అవుతుంది, 855 అవుతుంది. సో ఇప్పుడు ఏంటి మన క్వశ్చన్, మొత్తం లాభం ఎంత అంటే 100% ఎంత అని మనం అడుగుతున్నారండి. సో 57% మనకు తెలిసింది. ఇప్పుడు చూసుకోండి 7 5s are 35. రైట్. సో 15 చూసుకోవాలి మనం, 15 చూసుకోవాలి. అది అవ్వకపోతే 25 టైమ్స్ చూసుకుంటాం. 25 టైమ్స్ చూసుకుంటే క్లియర్ గా అర్థమైపోతుంది 1000 కంటే ఎక్కువైపోతుందని. 15 టైమ్స్ చూద్దాం. 15 7s are 105. 5 10 15 5 75 ప్లస్ 10 85 సరిపోయిందండి. సో 15 టైమ్స్ అంటే 1% 15కి సమానం అవుతుంది. 100% 1500 అవుతుంది. సింపుల్ క్వశ్చన్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద రేషియో 14:15 and their annual profits were in the ratio 7:6. If A invested the money for 10 months, for how many months did B invest this money? చూడండి 14:15 నిష్పత్తిలో ముందు పెట్టుబడులతో ఏబీలు వ్యాపారం ఆరంభించారంటండి. వారి వార్షిక లాభంలో వాటాలు వచ్చేసి 7:6గా ఉన్నాయంట. 10 నెలలకి ఏ పెట్టుబడి పెట్టాడంట. సో ఇప్పుడు చూడండి ముందేంటి, వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తి 14:15. ఇప్పుడు ఏంటి, 10 నెలలకి ఏ పెట్టాడు పెట్టుబడి. ఇప్పుడు ఏంటి, బి వచ్చేసి ఎక్స్ కి పెట్టాడు అనుకున్నాం. అప్పుడు ఫైనల్ గా ఏమైంది, 7:6 అయింది. సింపుల్, ఇంకేముందండి, 5 2 5 3. రైట్. ఇప్పుడు ఏంటి, మనకి ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 28 వచ్చింది అంటే 4 ఇంతలు వచ్చింది. సో దీనికి 4 ఇంతలు ఎంత, 6 4 24 రావాలి. అంటే 3 ఎంత అయితే 24 వస్తుంది, 8 అయితే 24 వస్తుంది. సో ఎక్స్ విలువ 8 అంటే 8 నెలలు బి పెట్టుబడి పెట్టారు. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అండి, ఇంకా సేమ్ అనమాట. ఓకే, సో మనం లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. మనకి పార్ట్నర్షిప్ లో ఇదే లాస్ట్ క్వశ్చన్ అనమాట. ఏ అండ్ బి ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఏ బిజినెస్. ఏ కంట్రిబ్యూట్స్ 1/4 ఆఫ్ ద క్యాపిటల్ ఫర్ 15 months అండ్ బి రిసీవ్డ్ 2/3 ఆఫ్ ది ప్రాఫిట్. హౌ లాంగ్ బీస్ మనీ వాస్ యూజ్డ్. క్లియర్ గా చూడండి, ఏంటి, ఏబీలు వ్యాపార భాగస్వాములంట. మొత్తం మూలధనంలో 1/4వ వంతు 15 నెలల పాటు ఏ వాటాగా ఉండగా తన వాటాగా మొత్తం లాభంలో 2/3వ వంతు బికు లభించిందంట. సో ఇప్పుడు బి పెట్టుబడి ఎంతకాలం పెట్టారు అని మనల్ని అడుగుతున్నారండి. ఇప్పుడు ముందు ఒకసారి మనం చూద్దాం. 1/4వ వంతు ఏ పెట్టాడు అంటున్నారు. రైట్. అంటే మిగతాది ఏంటి, మిగతా 3/4వ వంతు బి పెట్టినట్టు కదా. రైట్. మొత్తం పెట్టుబడిలో 1/4వ వంతు ఏ పెట్టారంటే మిగతాది 3/4వ వంతు బి పెట్టినట్టు. అంటే వీళ్ళ నిష్పత్తి ఏంటి, 1:3 కింద ఉంది. 1:3 కింద వాళ్ళ నిష్పత్తి ఉంది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. లాభంలో వచ్చేసి 2/3వ వంతు బికి వచ్చిందంట. బికి 2/3వ వంతు వచ్చిందంటే ఏకి 1/3వ వంతు వచ్చింది. లాభం నిష్పత్తి ఏమవుతుంది, 1:2 అవుతుంది. ఓకే, సో ఇది పెట్టుబడి, ఇది లాభం. ఇప్పుడు చూడండి, పెట్టుబడిలోని 1:3 ఉంది, కానీ ఏంటి, ఇది 15 నెలలు. సో ఇంటూ 15 చేస్తున్నాం. బీదెంతో మనకు తెలియదు, అంటే ఇంటూ ఎక్స్ చేస్తున్నాం. క్లియర్ గా చూసుకోండి, ఏంటి, దీనికి 15 ఇంతలు ఉంది.
రైట్. సో దీనికి 15 ఇంతలు రావాలి. 2 ఇంటూ 15 30 అవ్వాలండి. 30 అవ్వాలంటే ఎక్స్ ఎంత అవ్వాలి? 3 ఇంటూ 10 కదా 30, అంటే 10 నెలలు అవుతుంది. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ అండి. సిమిలర్ క్వశ్చన్స్ అన్నీ కూడా పార్ట్నర్షిప్ లో మోస్ట్లీ 90% ఇలాగే క్వశ్చన్స్ ఉంటాయి. ఇలాగే మనం చాలా చాలా సింపుల్ గా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో తప్పకుండా బాగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే పార్ట్నర్షిప్ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్. దాంతోపాటు మీరు రేషియో అండ్ ప్రపోర్షన్స్ మీద కనుక రియల్ గా కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఆ కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమైతే సో చాలా ఈజీగా పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం చేయగలుగుతాం అనమాట. ఓకే, సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.